ఖమ్మం జిల్లా రూరల్ మండలం తీర్థాల గ్రామంలో కాంగ్రెస్ నేతల తీరుపై జనం గుర్రుమంటున్నారు. ఎన్నికల ముందు ఎలాగైనా గెలవాలని బ్రతిమలాడి డబ్బులు ఇచ్చి ఓడిన తర్వాత బూతులు తిడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ మా పైసలు మాకు ఇచ్చేయండి అంటూ వసూళ్లకు పాల్పడుతున్నారు. దీంతో కాంగ్రెస్ లీడర్లపై ఓటర్లు తిరుగుబడుతున్నారు. అసలు డబ్బులు ఎవరు పంచమన్నారు, ఇప్పుడు తిరిగి ఎందుకు అడుగుతున్నారంటూ కాంగ్రెస్ లీడర్లపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త మున్సిపాలిటీ సమాజం हम आपसे फोन करो ना व्हाट्सएप डेमल कांग्रेस को डेवलप करो व्हाट्सएप डेमल करो डेमल కొత్త మున్సిపాలిటీ సమాజం हम आपसे फोन करो ना व्हाट्सएप डेमल कांग्रेस को डेवलप करो व्हाट्सएप. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబా, ఖమ్మం జిల్లాలో ఓటమి అంతు నుంచి తర్వాత ఓటమి చవిచూసిన తర్వాత కాంగ్రెస్ నేతలు అనేక రకాలైనటువంటి అరాచకాలకు పాల్పడుతున్నట్టుగా స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం తీర్థాలకు సంబంధించినటువంటి విజయాలు మనం చూస్తున్నాం. తీర్థాల గ్రామంలో ఓడిపోయినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులు రాత్రి నుంచే, నిన్న సాయంత్రం కౌంటింగ్ అయితే రాత్రి నుంచే ఇళ్ల దగ్గరికి చేరి ఎవరైతే ప్రజలు డబ్బులు వీళ్ళు ఇచ్చారో ఆ డబ్బులు తిరిగి వాళ్ళట్టు బూతులు తిడుతూ భయభ్రాంతులకు గురి చేశారు. రాత్రి పూట కొంతమంది నిద్రపోవడంతో మళ్ళీ ఉదయాన్నే 6-7 గంటలకే ఆయా గ్రామంలో తిరుగుతూ ఇళ్ల ముందుకు వెళ్లి డబ్బులు వసూలు చేస్తున్నారు. దుభాషలకు పాల్పడుతున్నారు, దూషణలకు పాల్పడుతున్నారు అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరు అడిగారు మిమ్మల్ని డబ్బులు? మేము డబ్బులు అడిగామా? మీరే గెలవాలనేటువంటి దాంట్లో డబ్బులు ఇచ్చారు, ఇప్పుడు ఓడిపోవడంతో మళ్ళీ డబ్బులు అడుగుతున్నారంటూ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినటువంటి చోట్ల అర్ధరాత్రుల వరకు కూడా ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. పోలింగ్ స్టేషన్లకు దూసుకునేటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత మహబూబాద్ జిల్లా బైరా లాంటి చోట్లయితే దాదాపు తెల్లవారుజాము 3 గంటల వరకు నిరసన ఆందోళన కార్యక్రమాలు చేశారు. మళ్ళీ ఓడిపోయిన చోట్ల డబ్బులు ఇవ్వాలంటూ వెనక్కి వచ్చి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దారుణంగా బూతులు తిడుతున్నారంటూ ప్రజలు ఆవేదన చేశారు. తీర్థాలలో చాలా మొత్తం వార్డులతో పాటు సర్పంచ్ స్థానాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అక్కడ ప్రలోభాలకు దిగినటువంటి కాంగ్రెస్ నేతలు పిచ్చలుడిగా డబ్బు పంపిణీ చేశారు. ఓటమితో ఆ డబ్బులు వసూలు చేసుకునేటువంటి పనిలో పడ్డారు. అందుకే మళ్ళీ ఇళ్లలోకి వెళ్లి ప్రజలను దూషిస్తూ బెదిరింపులకు పాల్పడుతూ తమ డబ్బులు తమకు వాపసు ఇచ్చేయాలంటూ వాళ్ళని ఇబ్బంది పెట్టడంతో ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు అన్న అక్క అంటూ ఇళ్లకు వచ్చి ఓటు వేయాలని ప్రతిమలాడి వద్దు అని చెప్పినప్పటికీ కూడా డబ్బులు ఇచ్చారు కాంగ్రెస్ నాయకులు. ఇవాళ ఓడిపోవడంతో మళ్ళీ మా దగ్గరకు వచ్చి ఇబ్బంది పెడుతున్నారని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఓటు వేసినప్పటికీ కూడా మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారంటూ ఆవేదన చేశారు. మొత్తంగా ఓడిపోయినటువంటి కాంగ్రెస్ నేతల యొక్క అరాచకాలు అయితే మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి జిల్లాలో. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. Yeah!